ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక ఇమేజ్లో ఉన్న టెస్ట్ని ఎడిటబుల్ టెస్ట్ కింద 3 మెథడ్స్లో చేద్దాం. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి డాట్స్ కింద కనబడుతున్నాయి కదా, ఇందులో గూగుల్ యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్లో ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఉంటుంది. ఈ డ్రైవ్కి ఇలా అయినా వెళ్ళొచ్చు, లేదంటే మీరు ఇక్కడ గూగుల్ డ్రైవ్ లాగిన్ అని టైప్ చేసి ఇక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తున్నా. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ అడగలేదు. మీరు ఒకేలా లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ నేను ఫైల్ అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ న్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్. ఇక్కడ ఇవన్నీ ఇమేజెస్ మన ఇంగ్లీష్లో ఉన్న ఇమేజ్ అయినా తీసుకోవచ్చు, తెలుగు ఇమేజ్ అయినా తీసుకోవచ్చు. నేను తెలుగులో ఉన్న టెస్ట్ ఇమేజ్ తీసుకుంటున్నా. మనకి అప్లోడ్ కంప్లీట్ అని ఇక్కడ వచ్చుద్ది. ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. మనకి ఆ ఫైల్ ఇక్కడ చూపెడుతుంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఇక్కడ గూగుల్ డాక్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు మీ టెస్ట్ ఎడిటబుల్ టెస్ట్ కింద మారిపోద్ది. ఇదంతా మన టెస్ట్. ఈ టెస్ట్ మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ దాకా అక్కర్లేదు అంటే సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో డిలీట్ అన్నారు అంటే డిలీట్ అయిపోద్ది. టెస్ట్ ని కాపీ చేసుకొని టైప్ హియర్ టు సెర్చ్ దగ్గర నోట్ ప్యాడ్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ, ఫోటోషాప్ కానీ మనం ఏ సాఫ్ట్వేర్ అయితే యూస్ చేస్తామో ఆ సాఫ్ట్వేర్లోకి ఈ టెస్ట్ని పేస్ట్ చేసుకుంటాం. కంట్రోల్ V అన్నాను అంటే ఆ టెస్ట్ ఇక్కడ వచ్చింది. మీరు ఒకవేళ టెస్ట్ సైజ్ పెంచాలి అంటే టెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి సైజ్ పెంచుకుంటారు. నెక్స్ట్ అలాగే ఫాంట్ మార్చేద్దాము అంటే ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన ఫాంట్ మార్చుకుంటారు. అలాగే మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ ఆప్షన్స్ అన్నీ దీనికి అప్లై చేయొచ్చు. బోల్డ్ అప్లై చేసాము అంటే బోల్డ్ అప్లై అవుద్ది. నేను తెలుగు టెస్ట్కి ఎలా అప్లై చేశాను, సేమ్ ఇంగ్లీష్ టెస్ట్కి కూడా ఇలాగే రన్ అవుతుంది. ఇంకా నేను సెకండ్ మెథడ్కి వెళ్తున్నా. మనకి వన్ నోట్ అనే డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు విండోస్ 10 కానీ, 7 కానీ, విండోస్ 11 కానీ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవడం ఈ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోద్ది. మీరు చేయాల్సిందల్లా ఈ టైప్ హియర్ టు సెర్చ్ ఉంది కదా, ఇందులో వన్ నోట్ అని టైప్ చేయండి. ఇక్కడ వన్ నోట్ అని కనబడుతుంది కదా, ఓపెన్ చేయండి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఫైల్ని ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది కదా, ఇన్సర్ట్లో పిక్చర్స్లో మన పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఉంటే ఫ్రమ్ ఫైల్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటాం. ఇక్కడ టెస్ట్ ఉంది, ఈ టెస్ట్ని తీసుకుంటున్నా. ఇది మనకి ఒక ఇమేజ్. దీన్ని మనం ఎడిటబుల్ టెస్ట్ కింద మార్చాలి అంటే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ టెస్ట్ ఫ్రమ్ పిక్చర్ ఇలా అనగానే మనకి ఇదంతా కాపీ అయిపోద్ది. నెక్స్ట్ మీరు పేస్ట్ చేసుకోవడమే. ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ V అన్నాను అంటే ఇదంతా ఎడిటబుల్ టెస్ట్ కింద మారి పేస్ట్ అవుద్ది. దీన్ని మనం ఇందాక ఎంఎస్ వర్డ్ లో ఫాంట్ మార్చాం, అలాగే ఫాంట్ సైజ్ మార్చాం కదా, అలాగే ఈ టెస్ట్ ని కాపీ చేసి మనం ఎంఎస్ వర్డ్ లో పేస్ట్ చేసి కలర్ కూడా మార్చుకోవచ్చు. కంట్రోల్ V అన్నాము అంటే మనకి పేస్ట్ అయిపోద్ది. మీరు ఒకేలా కలర్ మార్చాలి అన్నా ఇక్కడ కలర్ మార్చుకోవచ్చు, అలాగే సైజ్ పెంచేయచ్చు. ఇంకా థర్డ్ మెథడ్ వచ్చేటప్పటికి ఎంఎస్ వర్డ్ యూస్ చేసి ఇమేజ్ ని ఎడిటబుల్ టెస్ట్ కింద మారుద్దాం. ఫస్ట్ ఈ ఫైల్ ని ఎంఎస్ వర్డ్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు ఎడిట్ చేద్దామని చూస్తే ఇదంతా ఒక ఇమేజ్ కాబట్టి మొత్తం కలిపి మూవ్ అవుద్ది. దీన్ని ఎడిటబుల్ టెస్ట్ కింద మార్చాలి అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ డెస్క్టాప్ మీద ఇక్కడ సేవ్ యాజ్ టైప్ వర్డ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు PDF అని పెట్టుకోవాలి. ఇక్కడ నేను నేమ్ వచ్చేటప్పటికి టెస్టింగ్ అని ఇస్తున్నా. టెస్టింగ్ 1 2 3 డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నా. ఈ ఫైల్ నాకు PDF ఫైల్ కింద సేవ్ అయింది. ఇది నాకు అక్కర్లా. ఇప్పుడు మళ్ళీ PDF ఫైల్ని ఓపెన్ చేసుకుంటున్నా. డెస్క్టాప్ మీద టెస్టింగ్ 1 2 3 ఓపెన్. ఇలాగ ఒక మెసేజ్ వచ్చుద్ది, ఎడిటబుల్ టెస్ట్ కింద మార్చమంటారా అని. నెక్స్ట్ టైం మీకు ఈ మెసేజ్ రాకూడదు అంటే ఇక్కడ మార్కు పెట్టి ఓకే అన్నారు అంటే నెక్స్ట్ టైం ఈ డైలాగ్ బాక్స్ రాదు, డైరెక్ట్గా టెస్ట్ చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు చూసారు అంటే ఇదంతా మనకి ఎడిటబుల్ టెస్ట్. మీరు ఫాంట్ సైజ్ మార్చాలి అన్నా మార్చచ్చు, కలర్ మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. అలాగే ఈ టెస్ట్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎంఎస్ వర్డ్ యూస్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇలా రెడ్ గీత వచ్చుద్ది. ఇలా రెడ్ గీత వచ్చినప్పుడు రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఆప్షన్స్ కనబడతాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అలాగే పులి స్టాప్కి దిస్కి స్పేస్ లేదు, అందుకే మనకి రెడ్ గీత వచ్చింది. మళ్ళీ రైట్ క్లిక్ చేస్తారు, షెడ్యూల్ దిస్. ఇలాగా మీరు ఎడిటబుల్ టెస్ట్ కింద మార్చిన దాంట్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే
సరి చేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, నా టీచింగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నాకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఆ ప్లేలిస్ట్ లింక్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఇంకా చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయి చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.